హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఎకానమీకి సంబంధించిందనమాట. ఎకానమీలో సబ్ టాపిక్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాం. మనకి ఇదివరకు అంటే కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న దాంతోపాటు ఎకానమీ ఏవైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి. నిన్న మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే మొన్న మనం డిఫెన్స్ ఎక్సైజ్ ఇవి రెండు కూడా కవర్ చేసాం. ఈరోజు మనం ఎకానమీ రిలేటెడ్గా రీసెంట్ ఒక డేటా వచ్చింది. ఓకే, ఆ డేటా అనేది నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి డేటా అన్నమాట. ఈ వీడియో మొత్తం మీద మనం ఓవరాల్గా ఒక మూడింటి గురించి మాట్లాడుకోబోతున్నాం, 3 రిపోర్ట్స్ గురించి. ఓకే, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలానే IHD ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలానే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ దానికి సంబంధించినటువంటి మనం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం అనమాట. దీని మూడింటి గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఈ 3 కాన్సెప్ట్లో మనం ఈ వీడియోలో ఈ 3 గురించి నేర్చుకునే కన్నా ముందు మీకు బేసిక్స్ ఏం అర్థం కావాలంటే దాని తర్వాత మనం కాంటెక్స్ట్లోకి వెళ్దాం. బేసిక్స్ ఏంటంటే కొన్ని వర్డ్స్ మీకు అర్థం కావాలి. ఓకే, ఆ వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే ఒక ఎకానమీలో అంటే ఒక కంట్రీ యొక్క ఎకానమీ ఒక కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థలో పని చేయడానికి ఎవరైతే రెడీ ఉంటారో వాళ్ళని మనము లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్ పని చేయడానికి ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. పని చేయడానికి రెడీగా ఉంటే LFPR లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇందులో వీళ్ళందరూ పని చేయడానికి రెడీగా ఉన్నారనమాట, విల్లింగ్గా ఉన్నారు. ఓకే, అంటే కరెంట్ ఏదైతే ప్రజెంట్ మనకి వేజెస్ అంటే ఇస్తున్నటువంటి శాలరీస్కి తగ్గట్టుగా పని చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు ఏదైనా జాబ్ మార్కెట్లో CV అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు UPSC ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ సర్వీస్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇందులో ఎవరైతే కనుక జాబ్ వచ్చి వర్క్ చేస్తున్నారో వాళ్ళని మనం వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, దీన్ని మనము WPR అంటాం, వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్. మరి ఇందులో జాబ్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళలో వర్క్ దొరికిన వాళ్ళకి ఓకే, వర్క్ దొరకని వాళ్ళు అన్ఎంప్లాయిడ్. ఓకే, అన్ఎంప్లాయిడ్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇది మనం ఓవరాల్గా ఈ వీడియోలో మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తామన్నమాట. దీనితో పాటు ఇంకొద్ది అసలు ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది, ఏ ఏజ్ గ్రూప్లో తగ్గింది, ఓకే, తగ్గితే రీజన్స్ ఏంటి, వర్కర్ పార్టిసిపేషన్ తగ్గిందా పెరిగిందా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిందా పెరిగిందా. అలానే ఇవి మనకు ఎక్కువగా అంటే మనం చూసే ఇండికేటర్స్ ఏంటంటే రూరల్లో ఎలా ఉంది, దాంతోపాటు అర్బన్లో ఎలా ఉంది, దాంతోపాటు మనకి మేల్లో ఎలా ఉంది, దాంతోపాటు ఫీమేల్లో ఎలా ఉంది. అలానే ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృత రంగంలో ఎలా ఉంది, అనార్గనైజ్డ్ అవ్యవస్థీకృత రంగంలో ఎలా ఉంది. ఇలాంటి కీ పారామీటర్స్ అనేది మనం చెక్ చేస్తాం. ఒకసారి మనకు ఈ బేసిక్స్ అర్థమైందంటే అవి ఈజీగా అర్థమవుతాయి మీకు. అలానే మరి మనకు ఒక డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉంటుంది, వర్కర్స్కి కనీస వేతనాలు కల్పించాల్సినటువంటి బాధ్యత యొక్క స్టేట్ పైన ఉందని చెప్పేసి. ఆ ఆర్టికల్ ఏంది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సరే ఇప్పుడు మీకు బేసిక్స్ అర్థమైనాయి కాబట్టి ఒకసారి ఈ యొక్క రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్, సందర్భం ఏంది, ఈరోజు మీరు హిందూ మెయిన్ పేపర్లో కూడా చూడొచ్చు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలానే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ IER ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. సో ఒకసారి ILO గురించి చూద్దాం. యాక్చువల్లీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి అత్యంత ఈ యొక్క పురాతనమైనటువంటి సంస్థ, అంటే ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అసోసియేటెడ్ టు UNO ఏంటంటే ILO ఎస్టాబ్లిష్ అయింది మనకి 1919లో మనకి ILOతో పాటు మీకు గుర్తుంటే కనుక రౌలత్ సత్యాగ్రహ, అలానే జలియన్ వాలాబాగ్ జరిగింది. దాంతోపాటు మాంటెక్ చెమ్స్ఫర్డ్, దాంతోపాటు లీగ్ ఆఫ్ నేషన్స్. ఇదే 1919లో మనకి ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మెర్జ్ అయింది. ఇవన్నీ కూడా మనకి 1919. సరే, మనకి 1919లో ILO ఏర్పడింది కదా. ILO ఎందులో భాగంగా ఏర్పడింది, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంది. అసలు ట్రీటీ ఆఫ్ వర్సైల్ దేనికి సంబంధించింది, వరల్డ్ వార్ I ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి వరల్డ్ వార్ రావద్దు అని చెప్పేసి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా పీస్ శాంతి ఉండాలి అంటే ఈ యొక్క అందులో భాగంగా ఒకటి ఏంటంటే
సోషల్ జస్టిస్, సామాజిక యొక్క న్యాయం అనేది ఉండాలి. సామాజిక న్యాయం ఎప్పుడు ఉంటుంది? అందరికీ వర్క్ దొరికినప్పుడు, దాంతోపాటు వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసినప్పుడు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ILO అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1946లో ఈ యొక్క ILO అనేది యునైటెడ్ నేషన్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పడింది. అంటే 1919లో ఏర్పడింది, బట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీగా 1946లో అయింది. ఆబ్జెక్టివ్స్ ఇది మెయిన్గా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయాన్ని ప్రమోట్ చేయడం, అలానే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాప్తంగా మనకి లేబర్ రైట్స్ని, హ్యూమన్ రైట్స్ని ప్రమోట్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క లేబర్ పీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా యొక్క కార్మికుల యొక్క శాంతికి తోడ్పడడం. దానివల్ల ఏమవుతుంది? అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది మనకు ఓవరాల్గా ILO ఆబ్జెక్టివ్స్. ఈ మధ్యలో మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఇంతకుముందు UPSCలో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఇచ్చి ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ కింది వాటిలో ఏది కాదు అని కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా వినండి. ILO యొక్క ఆర్గనైజేషన్ ఏంది? మెయిన్గా వర్క్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అంటే పని ప్రదేశాల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మెరుగుపరచడం, పెంచడం, అలానే ఉమెన్కి మెన్కి ఎక్కువగా వర్క్ ఆపర్చునిటీస్ని వచ్చేలా చూడడం, దాంతోపాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరిగేలా చూడడం, దాంతోపాటు వాళ్ళకి ఇన్కమ్ పెరిగేలా చూడడం. థర్డ్ వన్ ఈ యొక్క సోషల్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ యొక్క సోషల్ ప్రొటెక్షన్ని ప్రమోట్ చేయడం. దాని తర్వాత మనకి ఈ యొక్క స్ట్రెంథనింగ్ ద ట్రైపార్టిజం అంటే మీనింగ్ ఏంది అంటే గవర్నమెంట్కి, దాంతోపాటు వర్కర్స్కి, దాంతోపాటు ఎంప్లాయర్కి మధ్యలో యొక్క మంచి రిలేషన్స్ని ఏర్పడేటట్టుగా చూడడం. వీళ్ళ ముగ్గురిని మనం ట్రైపార్టిజం అంటారు అన్నమాట. సో వీళ్ళ ముగ్గురులో రిలేషన్స్ ఏర్పడేటట్టు. మరి చెప్పండి స్టూడెంట్స్, మనకి DPSPలో ఒక ఆర్టికల్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి, మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేనేజ్మెంట్ డిసిషన్స్లో వర్కర్స్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పే ఆర్టికల్ ఏంది? ఆన్సర్ చేయండి. ఇది మనకి ILO యొక్క ఆబ్జెక్టివ్స్. మెంబర్షిప్ ప్రస్తుతం మనకి ILO మెంబర్కి ఉన్నటువంటి కంట్రీస్ 187. ఇండియా అనేది మనకి ILOలో ఫౌండింగ్ కంట్రీ, ఫౌండింగ్ మెంబర్. నెక్స్ట్ ILO రిలీజ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటో చూద్దాం. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్, గ్లోబల్ వేజ్ రిపోర్ట్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్, అలానే వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్. ఇవి మెయిన్గా రిపోర్ట్స్. నెక్స్ట్ మరి అబౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు కలిసి రిపోర్ట్ రిలీజ్ చేసామంటున్నాం కదా. మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ వీళ్ళకి సంబంధించి ఇది మనకి 1998లో ఏర్పడింది. ఇందులో భాగంగా ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ యొక్క ఆధ్వర్యంలో ఇది ఏర్పడింది. ఇది మెయిన్గా వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంది? ఈ యొక్క ఇంక్లూజివ్ సొసైటీ అంటే అందరికీ కూడా సమానమైనటువంటి విలువలు, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిస్టమ్, ఫ్రీ ఫ్రమ్ పావర్టీ అంటే ఒక పేదరికాన్ని తగ్గిస్తూ ఈ యొక్క సమ్మిళితమైనటువంటి సమాజం ఏర్పడడం, ఇంక్లూజివ్ సొసైటీ కోసం. ఇది మనకి అంటే ఇది యొక్క ఏం అవసరం లేదు. కాకపోతే వీళ్ళు జనరల్గా ఎందులో రీసెర్చ్ చేస్తుంటారు? లేబర్ ఫోర్స్. ఇందాక మీకు చెప్పాను, లేబర్ ఫోర్స్ అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో, లైవ్లీహుడ్ విషయంలో, హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి ఎలా ఉంది వివిధ రంగాలలో, దీని గురించి వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. మరి సార్ డేటా ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ ఇది మనకి థర్డ్ రిపోర్ట్ వీళ్ళు 2024లో పబ్లిష్ చేసింది. వీళ్ళు కంబైన్డ్గా ఈ యొక్క లేబర్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ పైన. దీన్ని మనం వీళ్ళు ఎవరితో కలిసి పబ్లిష్ చేశారు? ఇంతకుముందు చెప్పాం మనం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో కలిసి పబ్లిష్ చేశారు. వీళ్ళు మెయిన్గా ఎగ్జామిన్ చేసింది ఏంటంటే ఛాలెంజెస్ ఆఫ్ ద యూత్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకనామిక్ మార్కెట్ అంటే మనం మారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో యూత్ ఎలాంటి ఆపర్చునిటీస్ని ఫేస్ చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఆల్రెడీ తెలుసు మనకి వర్కింగ్ కల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం, దాంతోపాటు కొత్త స్కిల్స్ కావాల్సిన అవసరం ఏర్పడడం, ఇట్లాంటి విషయాలలో వీళ్ళు యూత్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంది. అలానే లాస్ట్ 2 decadesలో ఎలాంటి చేంజెస్ జరిగినాయి వర్క్ విషయంలో, వీటిపైన రీసెర్చ్ చేస్తుంటారు. మరి యొక్క ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 యొక్క హైలైట్స్ ఏందో చూద్దాం. వీళ్ళు ప్రధానంగా ఏ డేటాను బేస్ చేసుకొని వీళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చారు? వీళ్ళు సొంతంగా సేకరించలేదు. వీళ్ళు ఆల్రెడీ ఒక 2 డేటాబేస్ని అంటే 2 రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ యొక్క అనలైజ్ చేస్తున్నారు. అదేంటంటే ఈ యొక్క నేషనల్ శాంపుల్ సర్వే, దాంతోపాటు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2000 నుంచి 2022 ఈ మధ్యలో జరిగినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అలానే నేషనల్ శాంపుల్ సర్వే. ఈ ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ యొక్క డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. ఫీమేల్ లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్ అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఈ యొక్క మధ్యలో కొన్ని ఇయర్స్లో తగ్గింది, 2000 to 2022 మధ్యలో. కాకపోతే ఈ మధ్యలో ఈ యొక్క ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగింది, ఎక్కువగా రూరల్ ఏరియాలో పెరిగింది అంటున్నారు. అంటే రూరల్ ఏరియాలో మహిళలు పనిచేసేటటువంటి శాతం పెరిగింది అంటున్నారు. పని దొరుకుతుందా లేదా అనే తర్వాత విషయం,
నేను మీకు ఇందాక బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. మీరు ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా చూస్తారు ఈ మధ్యలో చాలామంది యొక్క ఖాళీ ఉండకుండా ఏదో ఒక ఆక్యుపేషన్లో ఉండడం, అయితే లైక్ ప్రైవేట్ జాబ్స్ చేయడం, టీచర్ లేకపోతే ఏదైనా అగ్రికల్చర్ జాబ్స్ చేయడం, ఏదో ఒకటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగింది. దాంతోపాటు ఈ యొక్క అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ వైపు, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ వైపు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. అంటే మనం ప్రైమరీ సెక్టార్ నుండి సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ ఈ రంగాల వైపుగా ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ అవుతుంది అన్నారు. ఆబ్వియస్గా అలా షిఫ్ట్ అయిందంటే మీనింగ్ ఏంది? ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది అని మీనింగ్. ఎంప్లాయ్మెంట్ ఇండియాలో మెయిన్గా ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు ఇందులో. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అనేది ఉండదు, లైక్ పిఎఫ్లు ఉండవు, దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండవు, ఇలాంటిది అనమాట. 82% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళలో 82% ఇన్ఫార్మల్ అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నారు. 100లో 82% అంటే దట్ ఈస్ వెరీ లార్జ్. 90% ఈజ్ ఇన్ఫార్మల్లీ ఎంప్లాయిడ్. ఓకే, అంటే 82% ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు అండ్ 90% ఈజ్ ఇన్ఫార్మల్లీ ఎంప్లాయిడ్. అంటే జాబ్ చేస్తున్న వాళ్ళల్లో 90 మంది, 100కి 90 మంది ఇన్ఫార్మల్గా జాబ్ చేస్తే అందులో 82 మంది ఇన్ఫార్మల్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు. ఇంకొక 8% ఫార్మల్ సెక్టార్లోనే కానీ వాళ్ళ పే కండిషన్స్ తక్కువనే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటీ కంపెనీలో సెక్యూరిటీ లాగేయడం ఇట్లాంటిది అనమాట. సో కాబట్టి అరౌండ్ 80% ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వేజ్, వీళ్ళ యొక్క వేతనాలు చూద్దాం. క్యాజువల్ లేబర్స్, వీళ్ళ యొక్క అంటే వీళ్ళకి వచ్చేటటువంటి ఏదైతే ఉందో వేజ్ ఏదైతే ఉందో, వేతనం ఏదైతే ఉందో పెద్దగా పెరగలేదు 2021, 2022. రియల్ వేజెస్, ఎప్పుడైనా సరే మనకు వచ్చేటటువంటి వేజ్ శాలరీ నుంచి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ తీసేసామనుకోండి, అప్పుడు దాన్ని మనం రియల్ వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ మంత్లీ ఒక 1 lakh వస్తుంది అనుకుందాం, శాలరీ 1 lakh వస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇదే 1 lakh వచ్చింది అనుకోండి, లాస్ట్ ఇయర్ కూడా ఇదే 1 lakh వచ్చింది అనుకోండి, యాక్చువల్ చూస్తే తేడా జరగనట్టే. కాకపోతే 6% ఆల్మోస్ట్ ఆల్ ఇయర్లో ఒక ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, అంటే మీ శాలరీలో ఒక 6% అనేది ఇంకెక్కువ రావాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీకు 6% ఇన్ఫ్లేషన్ వల్ల మీ శాలరీ ఒక 6% తగ్గినట్టే. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 94,000 మాత్రమే యాక్చువల్లీ మీకు ఇప్పుడు వస్తుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ 1 lakh వచ్చింది, ఇప్పుడు సేమ్ శాలరీ మీ ఎంప్లాయర్ ఇస్తున్నా మీకు 94,000 వస్తుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, అంటే ధరలు పెరగడం వల్ల. ఇలా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని కౌంట్ చేసుకొని చెప్తే దాన్ని మనం ఏమంటాం? రియల్ వేజ్ అంటాం. అలా ఇండియాలో మైగ్రేషన్ లెవెల్ని ఈ యొక్క రిపోర్ట్స్, అంటే ఈ 2 రిపోర్ట్స్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు అని చెప్తున్నారు అనమాట. మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క అర్బనైజేషన్, దాంతోపాటు ఈ యొక్క మెయిన్లీ అర్బనైజేషన్ ఫ్యూచర్లో పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంటే అర్బన్ సిటీస్ పైన ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది మెయిన్గా. కాబట్టి అర్బన్ సిటీస్ ఈ యొక్క రాబోతున్నటువంటి మైగ్రేషన్ తగ్గట్టుగా అవి రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కనుక సిటీస్ మైగ్రేషన్కి తట్టుకొని నిలవలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సిటీస్ అనేవి అన్ప్లాన్డ్గా గ్రో అవుతాయి. ఎప్పుడైతే సిటీస్ అనేది అన్ప్లాన్డ్గా గ్రో అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆ సిటీలో ఉన్నటువంటి లేక్ బాడీస్ ఏవైతే ఉంటాయో, చెరువులు ఏవైతే ఉంటాయో అవి ఆక్రమించి కట్టుకోవడం, అలానే ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్గా కట్టుకోవడం, దీనివల్ల ఏమవుతుంది? ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. ఇండియాలో మైగ్రేషన్ రేట్ అనేది అరౌండ్ 40% ఉంటుంది 2030 కల్లా. అలానే ఇందులో మనకి అంటే 2030 కల్లా అర్బన్ పాపులేషన్ సుమారుగా మనకి 60 కోట్లు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి 2030 వరకు ఈ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్, ఛాలెంజెస్ ఆఫ్ ద యూత్ ఎంప్లాయ్మెంట్స్. మామూలుగా మనకి ఇండియాలో యూత్ ఎక్కువగా ఉంటారు. దానివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ని మనం డెమోగ్రఫిక్ బెనిఫిట్ అంటుంటాం, చాలాసార్లు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటుంటాం. ఎందువల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏ ఎకానమీలోనైతే కనుక యూత్ ఎక్కువ ఉంటారో, ఓకే, ఆ యూత్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేస్తారు, ఎక్కువ ప్రొడక్టివిటీతో పనిచేస్తారు. కాబట్టి అలా వచ్చేటటువంటి బెనిఫిట్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. చూద్దాం మనం ఒకసారి. ప్రతి సంవత్సరం మన ఇండియాలో సుమారుగా మనకి ఆల్మోస్ట్ 7 నుంచి 8 లక్షల మంది యూత్ వాళ్ళు లేబర్ ఫోర్స్కి యాడ్ అవుతున్నారు. అంటే వాళ్ళు వర్క్ చేయడానికి రెడీ ఉంటున్నారు 7 నుంచి 8 లక్షల మంది. ఇందులో సో వీళ్ళని మనం కరెక్ట్గా వర్క్ ఇవ్వగలిగితే మనం ఇండియా ఎకానమీ అనేది డెవలప్ అయిపోతుంది. కాకపోతే మనకి ఇంతగానం ఉన్నప్పటికీ కూడా 2021లో మన ఎంటైర్ పాపులేషన్లో యూత్ 27% ఉంటే 2036 వరకల్లా మన యూత్ పాపులేషన్ 23% పడిపోనుందనమాట. అంటే మన డెమోగ్రఫిక్ డివిడెండ్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడే నెక్స్ట్ 10 ఇయర్స్లోనే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకి యూత్ పాపులేషన్ తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుంది, మెడికల్ కండిషన్స్ పెరగడం వల్ల ఈ యొక్క ఎక్కువ రోజులు బతికేటటువంటి వల్ల ఈ యొక్క ఏజింగ్ పాపులేషన్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. యూత్లో ఉన్న వాళ్ళ సంఖ్యనేమో మనకి స్టేబుల్గా ఉండడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఓకే, అలానే లేబర్ మార్కెట్లో యూత్ యొక్క పార్టిసిపేషన్ అనుకున్నంతగా లేదు.
2000 నుంచి 2019 మధ్యలో లేబర్ ఫోర్స్లో యూత్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది. అంటే యూత్ విల్లింగ్గా లేరు వర్క్ చేయడానికి. ఎందువల్ల అంటే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేషన్ వల్ల. ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటావో, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తర్వాత వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉంటారు. అలా డిగ్రీ తర్వాత వర్క్ చేయడానికి రెడీగా ఉండకుండా వాళ్ళు పీజీఓ పిహెచ్డీఓ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉన్నట్ట, వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్ట, లేనట్టే కదా. కాబట్టి ఈ విధంగా లేబర్ ఫోర్స్ అనేది తగ్గింది, ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల. అలానే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 3 times అయింది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 2000లో మనకి ఆల్మోస్ట్ 5.7% ఉంటే 2022లో కల్లా మనకి 12.1% అయింది యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది. సో కాబట్టి దీనికి యూత్కి మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అంటే మేక్ ఇన్ ఇండియా లాంటిది ఎంకరేజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఈ యొక్క యూత్ మూమెంట్ అనేది సో అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనకి లాక్డౌన్ తర్వాత కొద్దిగా క్విక్గానే రికవర్ అయింది, అనుకున్నంత స్థాయిలో కాకుండా రికవర్ అయింది యూత్ ఎంప్లాయ్మెంట్ విషయంలోని రిపోర్ట్ చెప్తుంది. దెన్ సజెషన్స్, ఏం సజెషన్ చెప్తుంది, ఇంకా మనకి ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ అంటే గుడ్ శాలరీస్ కానీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ ఉండేటటువంటిది. అలానే లేబర్ మార్కెట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే వర్క్ కండిషన్లో మనకి మెన్కి ఉమెన్కి మధ్యలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని కానీ, లేదా అర్బన్కి రూరల్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని కానీ, అలానే వర్కర్స్ యొక్క స్కిల్స్ని పెంచడానికి కానీ ఇట్లాంటి విషయాలలో యొక్క గవర్నమెంట్స్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది మనకి. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్. మనకి ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లాంచ్ చేసింది 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేదాన్ని స్టార్ట్ చేసింది. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది మనకి వివిధ రకాలైనటువంటి రిపోర్ట్స్ని ఇస్తుంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఏమో యాన్యువల్ బేస్గా, కొన్ని రిపోర్ట్స్ ఏమో 3 months బేస్గా, 3 monthsకి ఒకసారి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇస్తుంటుంది అనమాట. మెయిన్గా వీళ్ళు వేటిని ఎస్టిమేట్ చేస్తుంటారు, ఈ యొక్క వర్కర్ పాపులేషన్ రేట్, లేబర్ ఫోర్స్ పాపులేషన్ రేట్, అలానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. వీటిని బట్టి వీళ్ళు ఒక 3 monthsకి ఒకసారి ఒక డేటా ఇస్తుంటారు. అంటే కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఒక వ్యక్తి ఒక వీక్ పాటు, లాస్ట్ ఒక వారం పాటు జాబ్ చేస్తున్నాడా జాబ్ చేయట్లేదా అన్న దాన్ని బట్టి కరెంట్ వీక్లీ స్టేటస్, దాన్ని బట్టి వీళ్ళు యొక్క డేటా ఇస్తుంటారు. షార్ట్ టర్మ్ డేటా, ఈ షార్ట్ టర్మ్ డేటా ఓన్లీ అర్బన్ ఏరియాకి సంబంధించింది మాత్రమే ఇస్తారు. అలానే ఇయర్లీ డేటా కూడా ఇస్తారు వీళ్ళు. ఇయర్లీ డేటా అనేది మనకి రూరల్ అండ్ అర్బన్ ఏరియాకి రెండింటికి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి MCQలో రేపు. ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ షార్ట్ టర్మ్ డేటా ఓన్లీ అర్బన్ బేస్, ఇయర్లీ డేటా వచ్చేసి మాత్రం బోత్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్. నేను మీకు ఆల్రెడీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే, వర్కర్ పాపులేషన్ రేట్ అంటే, అలానే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నేను మీకు వీడియో బిగినింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఎప్పుడైతే సర్వే చేస్తున్నామో, సర్వే చేసిన దానికన్నా లాస్ట్ 1 week ముందు వరకు వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అని చెప్పేది మనకి కరెంట్ వీక్లీ స్టేటస్. మరి దీనికి సర్వే అంటే డేటా తీసుకునేది ఎవరు, మనకి నేషనల్ శాంపుల్ సర్వే. ఈ యొక్క నేషనల్ శాంపుల్ సర్వే ఏ మినిస్ట్రీ కింద పరిధిలో వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళ పరిధిలో వర్క్ చేస్తుంది. ఓకేనా. మరి కీ ఫైండింగ్స్ ఒకసారి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వీళ్ళ యొక్క కీ ఫైండింగ్ చూద్దాం. మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అర్బన్ ఏరియాలో ఇంక్రీజ్ అయ్యారు. ఈ యొక్క 2022లో 47.5% ఉంటే 2023 1 yearలో 48.8% అయ్యారు. అర్బన్ ఏరియాలో పని కోసం వెతుకుతున్న వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. వర్క్ లభించిన వాళ్ళు, వర్క్ పాపులేషన్ రేట్స్. ఓకే, మనకి అర్బన్ ఏరియాలో ఇది కూడా 43.9% ఉంటే 2022లో వర్క్ దొరికిన వాళ్ళ సంఖ్య 45.5% అయింది. మేల్ విషయంలో 68 నుంచి 69 పెరిగింది. ఫీమేల్ విషయంలో 18 నుంచి 21 పెరిగింది. వర్కర్స్ పాపులేషన్ రేట్ అంటే వర్క్ దొరికిన వాళ్ళ యొక్క సంఖ్య. అలానే మనకి వే ఫార్వర్డ్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏం కావాలి, నేషన్కి ఒక రకమైనటువంటి ఒక నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఇంకా ఫర్దర్గా మన భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు ఓవరాల్గా ఈ 2 రిపోర్ట్స్కి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. యాప్ లింక్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ నిన్నటి మనకి MCQ క్వశ్చన్. నిన్న మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి దేనికి సంబంధించిందని అడిగాను. ఇది మనకు ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి డెఫినేషన్, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ అన్నమాట అది. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. A period of jobless growth means jobless growth అంటే ఏంది, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇస్ డిక్రీజింగ్ ఇన్ ద ఎకానమీలో జాబ్స్ డిక్రీజ్ అవ్వడం, డిస్పైట్ హయ్యర్ GDP గ్రోత్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఈజ్ లోవర్. అంటే GDP బాగున్నప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండడం. గ్రోత్ ఇన్ GDP ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద రిడక్షన్ ఇన్ జాబ్స్. ఓకే,
అంటే జాబ్స్ తగ్గడం ద్వారానే జీడిపి గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. దర్ ఇస్ ఎ లోవర్ గ్రోత్ ఇన్ బోత్ జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్లో జీడిపిలో రెండిట్లో తక్కువ గ్రోత్ ఉండడాన్ని. ఇందులో ఏది రైట్ ఆన్సర్? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఆఫ్ ఇండియా. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఏ విధంగా ఉంది అండ్ వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు ట్యాకిల్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ వేవ్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ని మనము అడ్రస్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఇది మనకు ఓవరాల్గా. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? మెయిన్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి, అలానే మనకి ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ IHD వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కామన్ డేటా గురించి, అలానే ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది, వర్కర్ పాపులేషన్ రేట్ అంటే ఏంది, అలానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంది, డెఫినేషన్లు చూసినాం. అలానే PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ గురించి అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ డేటా అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.